హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి. ఈరోజు నేనైతే మ్యాంగోతో ఒక లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి. ఇది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్. అవి ఏంటంటే కండెన్స్ మిల్క్, మ్యాంగో అండ్ డ్రై కోకోనట్ పౌడర్ అండి. దీనికి యాక్చువల్గా అయితే నార్మల్ కోకోనట్ కూడా వాడచ్చు. మీరు మామూలుగా కొబ్బరిని వెనకాల బ్లాక్గా ఉంటుంది కదా, ఆ తొక్కని కోసేసి అంటే వలిచేసి మీరు దాన్ని మిక్సీ పట్టుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. అండ్ మనం ఇప్పుడు మ్యాంగోని పీల్ చేసుకుని కట్ చేసుకుని దాన్ని ఒక స్మూతీ లాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా డ్రై కోకోనట్ పౌడర్ని నేను రైస్ని కొలిచే గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో కొలుచుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో లడ్డూస్ కావాలంటే దాన్ని బట్టి మీరు కొలుచుకుని తీసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఇది జస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఆ రైస్ గ్లాస్తో కొలిచాను, కొంచెం క్వాంటిటీగా చేద్దామని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఆ రైస్ గ్లాస్తో ఫుల్ కప్ డ్రై కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడిని ఫుల్గా తీసుకున్నాను. ఇది కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది అనిపించుకున్నప్పటికీ మనం ఏం చేయాలంటే, మనం మ్యాంగో ప్యూరీ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ ప్యూరీని ఇందులో వేసేయాలి. యాక్చువల్లీ మీరు అన్నీ రెడీగా పెట్టుకోవాలి, లేదంటే ఈ పొడి అనేది అంటే డ్రై కోకోనట్ పౌడర్ కదా, త్వరగా మాడిపోతుంది. మాడకుండానే మనమైతే జాగ్రత్తగా ముందే అన్ని రెడీ పెట్టుకోవాలి. నేను ఈ మ్యాంగో ప్యూరీని 1 గ్లాస్ డ్రై కోకోనట్ పౌడర్కి ఎండు కొబ్బరి పొడికి నేను 1/2 గ్లాస్ మ్యాంగో ప్యూరీ వేసాను, అంటే మిక్సీ పట్టింది. అండ్ ఇప్పుడు దానికి కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నానండి, 1/2 కప్పే. కాకపోతే నాకు ఇంకా షుగర్ పడుతుంది అనిపించింది, అంటే ఇంకా స్వీట్ పడుతుంది అనిపించింది. సో మీరు కండెన్స్డ్ మిల్క్ 1/2 కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నాకు లడ్డు తినేటప్పుడు ఇంకా స్వీట్ పడుతుందేమో అనిపించింది, అందుకే చెప్తున్నాను. నేను కూడా ఈ రెసిపీని యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేను ఈ కండెన్స్ మిల్క్ వేసేటప్పుడు అక్కడ యూట్యూబ్లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి అమ్మో ఏంటిది ఇంత వెట్గా ఉందని కంగారు అనిపించింది. బట్ మనం దాన్ని తిప్పుతూ ఉండే కొద్దీ ఇదేమవుతుందంటే కొంచెం డ్రై ఉంటుందన్నమాట. కొంచెంసేపు మనం అలానే ఓపిక్గా తిప్పుతానే ఉండాలి, లేదంటే అంటుకుపోతుంది. నేను ఇక్కడ స్టీల్ కడాయి వాడానండి, నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేదు. మీ దగ్గర కనుక నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే కనుక నాన్ స్టిక్ ప్యాన్లో చేయండి, సో మాడిపోతుందేమో అన్న కంగారు ఉండదు. నేను అందుకని చెప్పి కంటిన్యూస్గా ఇలా తిప్పుతానే ఉన్నాను. మీరు కూడా స్టీల్ కడాయిలో చేస్తే కనుక ఇలా ఖచ్చితంగా తిప్పాలండి, లేదంటే అంటుకుంటుంది. ఇలా ముద్దలాగా అవుతుంది, చూసారు అంటుకుంటుంది కదా కింద. ఇలా అవుతుందన్నప్పటికీ మనం అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెంసేపు తిప్పి. ఆ తర్వాత ఇంక మనం లడ్డూస్ చేసేసుకోవడమేనండి. మనం ఏదైనా రెసిపీని యూట్యూబ్లో చూసి చేసేటప్పుడు మనకి రెసిపీ ఎలా వస్తుంది, ఎలా టర్న్అవుట్ అవుతుంది అనే కంగారు భయం అయితే ఉంటుంది కదా, బట్ చూసేటప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్